హలో, వెల్కమ్ బ్యాక్. ఓ మంచి స్నాక్ అయితే మీ ముందుకు వచ్చేసాను. నేను మీ లక్ష్మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరా హోమ్. షాప్ స్టైల్ క్రిస్పీ పకోడా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? అందుకు ఇక్కడ 200 గ్రామ్స్ ఆనియన్స్ తీసుకున్నాను. అవి కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి, ఆనియన్స్ లోని వాటర్ బయటకు వచ్చేంత వరకు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అవి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత 5 బిగ్ టేబుల్ స్పూన్ శనగపిండి, హాఫ్ టీ స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. ఇది మేము పట్టించుకున్న శనగపిండి అండి, చాలా సాఫ్ట్గా ఉంది. అందుకే కొంచెం బియ్యపిండి అయితే యాడ్ చేశాను క్రిస్పీనెస్ కోసం. బియ్యపిండి ఎక్కువ యాడ్ చేసుకున్నారో ఇక పకోడీ రోల్ బండలో వేసి దంచుకొని తినాల్సిందేనండి బాబు. మీరు బియ్యపిండి స్కిప్ చేసినా పర్లేదు, టేస్ట్లో ఏ మాత్రం డిఫరెన్స్ అయితే రాదు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేసుకోకూడదు. పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ టీ కూడా పెట్టేసుకుంటున్నాను. మన పకోడీ రెడీ అయ్యేలోపు వేడి వేడి టీ అయితే కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మన పిండిని తీసుకొని పొడి పొడిగా వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. వేడి వేడి టీ విత్ పకోడీ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కదా. మీరేమంటారు నాకు కమెంట్ చేయండి. ఇందులో కరివేపాకు, మధ్యలో జస్ట్ అలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పకోడీ 70% ఫ్రై అయిన తర్వాత. ఇంతేనండి, ఎంతో టేస్టీగా షాప్ స్టైల్ పకోడీ అయితే రెడీ అయినట్లే. ఇంకా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.